రాధా గోపాలం అనే సినిమాకి బాపు గారితోటి వర్క్ చేశానండి నేను. నా అదృష్టంగా భావిస్తున్నాను. నా ఎడం చేతి వైపు నుంచునున్న వ్యక్తి ఆదిత్య వాళ్ళ నాన్నగారు సత్యప్రసాద్ అంకుల్. ఆయన సహాయంతో బాపు గారి దగ్గరికి వెళ్ళి నేను రాస్తున్న కవితల పుస్తకానికి ఒక ముఖ చిత్రం డ్రా చేసి ఇమ్మని ఆయన్ని అడిగాను. ఆయన అలాగే అమ్మ అనేసి డ్రా చేసి ఇచ్చారు. ఇచ్చినందుకు నేను ఏమండి మరి డబ్బులు తీసుకుంటారా అని అంటే, లేదమ్మా మీ ఆయన ఉన్నాడు కదా, చంద్రుడికి నూలు పోగనుకో అన్న. ఇదే ఆ ముఖ చిత్రం చూసారా, నా పుస్తకానికి ఆయన గీసిన ముఖ చిత్రం ఇది. చూడండి, బాపు అనే సంతకం ఉంటుంది. నేను నేను నా మనసులో ఉన్న ముఖ చిత్రం ఇది కాదండి అని చెప్పి ఆయనకి చెప్తే ఇంకో బొమ్మ కూడా గీసిచ్చారు నాకు. ఇదే ఆ బొమ్మ. ఆ అన్న అక్షరం దీక్షగా చూస్తే అమ్మ కూర్చున్నట్టే ఉంటుంది. ఇది బాపు గారి ఇంటికి బోస్ గారు నేను ఇద్దరం వెళ్ళామండి. వెళ్ళి బాపు గారికి తర్వాత రమణ గారిని, ఆ ఇద్దరు స్నేహితుల్ని స్వయంగా కళ్ళారా చూసి ఆ దంపతులకి వస్త్రాలు సమర్పించుకుని చాలా ఆనందపడ్డాం. అసలు పుస్తకాల సముద్రమే వాళ్ళ ఇల్లు. అసలు బాపు గారు ఎక్కడ కూర్చుని డ్రా చేస్తారు ఏంటి అని వెళ్ళాను. చూసారా, బాపు గారి రూమ్లో పుస్తకాలు సముద్రంలాగా ఉంది. అక్కడ అది అక్షర సముద్రం అనే చెప్పాలి. ఆ అక్షర సముద్రంలో ఏ పుస్తకం కాలికి తాకకుండా చాలా జాగ్రత్తగా నిలబడి అక్కడ ఫోటో దిగామండి. బోస్ గారు దిగారు. బోస్ గారు నేను అసలు వాళ్ళిద్దరిని చూసి ఎంత సంబరపడిపోయామో. బాపు గారు అయితే అసలు ఆయన డ్రా చేసే స్థలం ఉంది చూసారా, అసలు చాలా కుంచెలు ఒక కూజాలా పెట్టి ఉంటాయి. ఆ బల్ల దగ్గర ఆయన కూర్చుని డ్రా చేస్తారట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఆయన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నేను సార్ మీరు డ్రా చేయండి నేను చూస్తానని ఆవేశపడ్డాను. అయ్యో ఇక్కడంతా నేను డ్రా చేయనమ్మా, మా ఇంట్లో నా స్థలం ఉంది అక్కడే అన్నారు. ఆ స్థలం ఏ స్థలం అంటే చూడండి, ఇదిగోండి ఈ స్థలం అన్నమాట. అక్కడ కూర్చుంటాడు ఆయన. కూర్చుని అక్కడ ఆయన మంచి మూడ్లో ఉన్నప్పుడు డ్రా చేస్తారనమాట. ఎంత గొప్ప వ్యక్తి ఆయన బాపు గారు. అసలు ఏంటంటే ఆయన నేను ఒక చిన్న కొరియోగ్రాఫర్ని నేను అడగటం, ఆయన సరే అమ్మా అని ఒప్పుకున్నది ఆయన డ్రా చేసి ఇచ్చింది. ఏమండి ఇది కాదండి, నాకు మా అమ్మని దృష్టిలో పెట్టుకుని అక్షరం దీక్షగా చూస్తే అమ్మ కూర్చున్నట్టే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నానండి అని అంటేనే ఆయన ఆ టబ్లో తల్లితో పాటు తల్లి బిడ్డ ఇద్దరు ఎదురెదురుగా టబ్లో కూర్చున్నట్టుగా డ్రా చేశారండి. అసలు ఇది నా అదృష్టం, నిజంగా చాలా చాలా అదృష్టం. అదే కాకుండా బాపు గారు ఆయనతోటి పని చేశాను. ఆయనతో పనిచేయడం ఒక గొప్ప వరం అండి. ఎలా అంటే ఆయన ప్రతి షాట్ డ్రా చేసి ఇలా ఉండాలి అనేసి ఫ్రేమ్ని డ్రా చేసేస్తాడు ఫస్ట్, స్టోరీ బోర్డ్ లాగా. అది కళ్ళారా చూశాను నేను. ఇంతకంటే నాకు పెద్ద యూనివర్సిటీ ఏముంటుందని. సో అదే నేను పదిలంగా దాచుకున్నాను. ఈ ఫోటోని ఫ్రేమ్ కూడా కట్టించుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు ఎద్దనపూడి సులోచన రాణి గారు మా అత్తయ్య అవుతారండి. ఆవిడ ఎద్దనపూడి సులోచన రాణి అక్కగారు గోవిందరాజు సీతాదేవి గారు ఒకసారి బాపు రమణల వాళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా వాళ్ళిద్దరికీ ఒకేసారి పురస్కారం చేశారనమాట. అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పురస్కారం ఇచ్చి అసలు తాజ్మహల్ ప్రేమకి కట్టినట్టుగా వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు. అసలు ఎంత ముచ్చటగా అనిపించిందో ఆ స్నేహితులను చూడడానికి. అదేలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మరణించారు. గ్రేట్ బాపు రమణ.
నేను డైరెక్ట్ చేసిన ఫిలిం పల్లకిలో పెళ్లి కూతురు షూటింగ్ అప్పుడు తీసిన పిక్చర్ ఇది. మా ప్రొడ్యూసర్ గారు ప్రసాద్ గారు వాళ్ళు పైన నుంచి తిలకిస్తున్నారు. ఇది రామానాయుడు గారు నన్ను ఆశీర్వదించినప్పుడు ఆడియో ఫంక్షన్కి. ఇది మేము టులిప్స్ ఫ్లవర్స్ ఉన్న చోటు నెదర్లాండ్స్లో టులిప్ ఫ్లవర్స్ ఆమ్స్టర్డామ్ ఆ ఏరియాలో మేము పల్లకిలో పెళ్లి కూతురు షూటింగ్ చేసాము. అక్కడ ఈ ఫ్లవర్స్లో దిగాను ఫోటో. నా ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, ఆయన వరల్డ్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. నా ఫస్ట్ లిరిసిస్ట్ చంద్రబోస్, ఆయన కూడా వరల్డ్ బెస్ట్ లిరిసిస్ట్. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. గౌతమ్ ఈజ్ మై ఫస్ట్ హీరో అండ్ రతి ఈజ్ మై ఫస్ట్ హీరోయిన్. మేమందరం రాఘవేంద్రరావు గారు చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నాను. నేను తప్పకుండా ఏదో ఒక రోజు మళ్ళీ డైరెక్ట్ చేస్తాను. గౌతమ్ విల్ బీ మై హీరో. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది అంటున్నప్పుడు తండ్రి కొడుకు ఇద్దరి చేత ఆడించాను, బ్రహ్మానందం గారును గౌతమ్. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఆయన నేను డైరెక్టర్ గారి దగ్గర పనిచేయడం మా అదృష్టం. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులని అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. మడికట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వదిలి దిగి వచ్చును దేవుడు, ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు, జారు కట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు, నిండు కట్టుతో నువ్వు నడిచెళుతుంటే దండాలే పెడతారు అందరూ, అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది, చిన్న చీర కొంగులోనే కన్న తల్లి ఉన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులని అద్దింది చీర, మమకారమనే మగ్గంపై నేసింది చీర.